ఇక్కడ బయట చూస్తే అమ్మవారి పాదాల కాడ నుంచి కింద వాటర్ వస్తాయి. దీన్ని హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇవాళ అయితే మనం హంసలకోనకు వచ్చాం. అక్కడ చూడండి, మీరు పైన చూస్తే హంస కూడా కనిపిస్తుంది. పెట్టుకోరు సెల్లు, మీకు తెలియదే. సడన్ గా అంటే చూడండి ఫ్రెండ్స్, కుక్క పిల్ల దావ చూపిస్తుంది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇవాళ అయితే మనం హంసలకోనకు వచ్చాం. అక్కడ చూడండి, మీరు పైన చూస్తే హంస కూడా కనిపిస్తుంది. ఇంకా అలాగే దీన్ని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోన అని కూడా అంటారు. మనం ముందుకు వెళ్ళి చూద్దాం రండి. ఈ ప్లేస్ మనకు జమ్మలమడుగు నుంచి ముద్దునూరు హైవేలోనే ఉంటుంది. మనం ఫుల్ వీడియో చేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రూట్ కూడా, ఎందుకంటే ఇక్కడ బోర్డు లేదు, ఏం లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం రండి. మనమైతే ఇంకా మీరు ఇందాక చూసారు కదా, ఆఫ్ రోడ్లోంచి వస్తే మన వెహికల్ ఇటు వరకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ దిగి స్ట్రైట్ ఇటు వచ్చామంటే మనకు ఎదురు ఒక దేవాలయం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నట్టే వాటర్ వస్తానే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా బాగా వస్తాయి. మనం ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఇది వచ్చేసి
లక్ష్మీ నరసింహస్వామి లోపల ఉన్నది. టెంపుల్ క్లోజ్లో ఉంది. ఇక్కడ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఏదో దేవాలయంలా ఉంది, అక్కడికి వెళ్దాం. ఆల్సి ఇంత కొండల్లో ఈ గుడి చాలా చిన్నది. మేము కూడా ఫస్ట్ అయితే దారి తప్పాం, మీకు అందుకే వీడియో బాగా చూసి పెట్టాం. అక్కడ స్కిప్ చేయకుండా వచ్చేయండి. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏనుగు నోట్లోంచి వాటర్ వస్తున్నాయి. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారి దేవాలయం. ఇది ఇక్కడ మనకు స్టార్టింగ్ అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి. కింద నీళ్ళు చూడండి, ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్ళి అలా ఏనుగు నోట్ల నుంచి మనకి కిందికి రావడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆలయం అండి. ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీదేవి ఆలయం. ఈ టెంపుల్ కూడా క్లోజ్లోనే ఉంది. ఇంకా ఇక్కడ లోపల అమ్మవారు, ఇక్కడ బయట చూస్తే అమ్మవారి పాదాల కాడ నుంచి కింద వాటర్ వస్తాయి. దీన్ని బట్టి మనకు ఇంకా లోపల ఎక్కడ కొండలోంచి వాటర్ వస్తున్నట్టున్నాయి, వెళ్ళి చూద్దాం. ఇంకా బయటకు వచ్చి చూడండి, టెంపుల్ పైన హంస ఉంది, అందుకే దీన్ని హంసలు కూడా అన్నారు, తెలుసుకుందాం. ఇంకా మనం ఇంకా మనం 2 దేవాలయాలు చూసాం కదా, ఇక్కడ నుంచి మనం వాటర్ వస్తాయి కదా, పైన నుంచి కిందికి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి వెళ్ళి చూసి తెలుసుకుందాం. ఇంకా మేము వచ్చిన టైంలో ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు. మేము అక్కడికి వెళ్ళాం, మేము తప్ప అంతా కలిగినే ఉంటుంది. ఇంకా మనమైతే వాటర్ ఫాల్స్ అనుసరిస్తూ వస్తా అంటే సొంత దూరంలో మనకి జీవాలు అయితే కనిపించాయి, మేకలు గొర్రెలు. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. అంటే హంసలకోడ అంటే ఇదేనా? అంటే హంసలకోడ అని పేరు వచ్చింది పెద్దనా? హంసలకోడ ఎందుకు అంటారు పెద్దనా? హంసలకోన అంటారు. అదే ఎందుకు? కోన పేరు పెట్టారు పూర్వనికి. ఎప్పటి నుంచి? ఇప్పుడు పెట్టారు లోపల. మీది ఇక్కడ సొంత ఊరే? అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్ని మామూలుగా ఎక్కువ వస్తాయా? ఇంతేనా? పేరు నరసింహ కోన అంటారు. నరసింహ కోన. మళ్ళా పక్క పేరు బజ్రేని కోన అని పెట్టారు. బజ్రే కోన. అంతే. అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ దానికి నీళ్ళు ఇంతేనా, వచ్చేది ఇంకా ఎక్కువ వస్తాయా? వర్షం ఎక్కువ పడితే ఇంకా ఎక్కువ వస్తాయి. అంటే ఎక్కడి నుంచి వస్తుంటాయి ఈ నీళ్ళు? కొండలలోంచి వచ్చాయంటాయి. అంటే ఇక్కడ ఈ గుడికి పూజారులు కానీ ఎవరు ఉండరా? ఓపెన్ చేయరా? ఆ గుడి మా ఊరు వాళ్ళే కట్టించారు. మీ ఊరు వాళ్ళేనా? అంటే ఎప్పుడు కట్టించినారు? అది కట్టి సుమారుగా 30 ఏళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఆ గుడి మూడు గుడి ఆయప్ప కట్టించినాడు. అమ్మవారు ఉండే గుడి. ఇంకొక గుడి యా పుణ్యము? ప్రతి పుణ్యం ఇక్కడ అన్నదానం చేస్తుంటారు. అంటే ఇక్కడికి ఏమైనా అంశాలు వస్తున్నాయి ఎట్ట అంశాలు కోనని పెట్టడానికి? కాదురా,
అయితే ఈ చిన్న జలపాతాన్ని అనుసరిస్తూ ఇంకో దేవాలయానికి అయితే వచ్చాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఎవరు ఉన్నారో. మనకి ఇక్కడైతే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా క్లోజ్లో ఉంది. ఆ పెద్ద అని చెప్పిన ప్రకారం ఇక్కడ పున్నానికి ఒకటి టెంపుల్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. పైగా ఆ రోజు భోజనాలు కూడా జరుగుతాయంట. ఆ రెండు దేవాలయాల కంటే ఈ ఆంజనేయ స్వామి దేవాలయం కొద్దిగా పెద్దగా ఉన్నట్టుంది. అంటే స్పేస్ అంతా మనకు ఎక్కడ మీరు ఇక్కడే వచ్చి వంటలు కూడా చేసుకోవచ్చు. మంచి వాతావరణం, కొండకు తగ్గు భాగంలోనే దేవాలయం ఉంది మనకు. ఇంకా ఇక్కడ నుంచి జలపాతం ఇంకా ముందుకు వెళ్తుంది. మనం దాన్ని అనుసరించి ఇంకో దూరం వెళ్ళి చూద్దాం ఏమన్నా పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి ఏమో. నాకు తెలిసి ఇదే వర్షాలు లేవు కాబట్టి వాటర్ తగ్గినట్టున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ వాటర్ ఉన్నాయి. కానీ చూడ్డానికి అయితే మంచి ప్లేసే. మామూలుగా అయితే ఇవన్నీ మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఇక్కడ కూడా ఇదంతా వాటర్ ఉండేది. ఆ లేయర్స్ కూడా వాటర్ వల్ల ఏర్పడినవి. ఇంక ఇదే కొలను నాకు తెలిసి మనం స్నానం చేయడానికి ఇంకో దానికి బాగుంటుంది. ఇక్కడ మామూలుగా అయితే చాలా వాటర్ ఉంటాయి. ఇంకా మన కడప జిల్లాలో అయితే ఇది ఒక మంచి వాటర్ ఫాల్స్. ఏమంటే ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇట్లుంది. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి విజిట్ చేయండి. ఇంకా వర్షాకాలం వస్తే మామూలుగా ఉండదు. మొత్తం ఇక్కడంతా చూస్తే ఇక్కడ సైడ్ కొనలే అవన్నీ లేయర్స్ అన్ని వాటర్ వల్ల ఏర్పడినవి అంట. ఆ సైడ్ ఈ సైడ్ మొత్తం ఫుల్ అయ్యి రివర్లా పారుతుంది. కానీ ఇప్పుడు కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయి. అయినా వర్షాలు లేకపోయినా ఎంతవరకు వాటర్ వస్తున్నాయంటే ఇంకా వర్షాలు వచ్చేప్పుడు ఎట్లా వస్తాయో ఉంచుకోండి. ఇంక ఇంతటితో మన అంశలకోన వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెల్ గంటను టంగ్ అని కొట్టేసేయండి. ఇంకొక మిస్టీరియస్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.